ఎలాగూ చావబోతున్నావు, కానీ నువ్వనుకున్నట్టుగా కాదు. ఇంకొక 15 నిమిషాల్లో ఆ పవర్ బటన్ని రీసెట్ చేయకపోతే అందరం ఊపిరాడక చేస్తాం. నీ చేతిలో చావడం కంటే అది మేలు. మరి నీ కల్కి పరిస్థితి ఏంటి? వాడి చావును నిర్ణయించడానికి నువ్వెవరు? ఈ ఇంట్లో ఏ గది ఎలా తెరవాలో నాకు మాత్రమే తెలుసు. చీకట్లో కనిపించడం లేదని బాధపడకు భూమి. కావాలంటే తలుపు తెరిచి చూడు. ఈ డైరీని నేను వెతుకుతున్నాను. నేను రాసి చాలా కాలమైంది. ఈ రోజు నాకు రాయాలనిపించడం లేదు. ఇది రాసేవాడి తలరాత లేక రాయించేవాడి లీల? భూమి బుజ్జి ఇద్దరు ప్రశాంతంగా నిద్రపోతున్నారు. వాళ్ళలా నిద్రపోవడమే మంచిది. కళ్ళు తెరిస్తే ఈ క్రూరమైన లోకాన్ని చూడాల్సి ఉంటుంది. ఇలాంటి నీచమైన ప్రపంచంలో నా పిల్లలు బ్రతకకూడదు. అది చదవద్దు, దయచేసి అది చదవద్దు. ఓ, ఇది మీ అమ్మగారి డైరీయా? ఇప్పుడే నాకు అంత అర్థమైంది. ఇలాంటి ఈ పాడు లోకంలో నా బిడ్డలు పుట్టి ఉండకూడదు. నిన్న ఆకలి, ఈరోజు మా నమ్మకం, రేపు బ్రతకాలనే ఆశ కూడా చచ్చిపోతుంది. తర్వాత మీ అమ్మ ఏం చేసింది భూమి? ఏ కల్కి వచ్చి మిమ్మల్ని కాపాడాడు? మర్యాదగా కల్కి వదిలే. ఈ కల్కి నువ్వు వచ్చి ఎలా కాపాడతావో నేను చూస్తా. భూమి, ఆ శబ్దం ఏంటి? భూమి, ఆ శబ్దం ఏంటి? చాలా ఆపు. కొల్కి ఏమైనా చేసావు? నీ ఇల్లు సర్వనాశనం చేస్తా. నా ఇంటిని ఏం చేయకు. టామ్, నువ్వు చెప్పినట్టుగానే మనమందరం టామ్, నేను చెప్పేది విను. అక్కడేమైంది? లిబరేటర్ స్పేస్ నుంచి మాట్లాడుతాం. నీకేమైనా ప్రాబ్లం ఉందా అక్కడ? ధైర్యంగా చెప్పండి. కల్కి, టామ్ అక్కడున్నాడా? లేదు. కల్కి, నిన్నే. టామ్ ఇక్కడ లేడు. కల్కి, టామ్ ఇక్కడ లేడు.
ఇందాక నుంచి మాట్లాడుతున్నాం. సిగ్నల్ ఇచ్చింది ఎవరు? నీకు అక్కడ ప్రాబ్లం ఏమిటి? ఎన్నిసార్లు అడగాలి? చెప్పండి. నా కన్లో బుల్లెట్లయిపోయే 5 ఏళ్ళయ్యిందే. లిబరేటర్స్ వచ్చాం. ఆ అమ్మాయిని వదిలేయ్. వాడు మా ఇద్దరిని బంధించాడు. అక్కడ లోపల ఉన్నదంతా మనుషుల మాంసమే. మంచినీళ్ళు తాగు. వీడి దగ్గర రెసిడెన్స్ లాగానే అన్నీ ఉన్నాయి. రేడియో ద్వారా సిగ్నల్ పంపింది నువ్వేనా? మనం ఇంతకాలం ఎదురు చూసిన దానికి వాడే సమాధానం. వాడొక రెసిడెన్స్ నుంచి తప్పించుకొని వచ్చిన కుర్రాడు వీడే. రెసిడెన్స్ ని చేరుకునే దారి వాడే నా డైరీలో కేసిచ్చాడు. ఇతని ఈ కలియుగంలో మనల్ని కాపాడడానికి వచ్చిన స్పాట్లోనే ఉన్నా. రెసిడెన్స్ దగ్గర నుంచి తప్పించుకొచ్చిన కుర్రాడు ఇక్కడే ఉన్నాడు. రెసిడెన్స్ కి వెళ్ళడానికి దారి తెలిసింది. మనకి తప్ప ఇంకెవరికి ఆ దారి తెలియకూడదు. ఫినిష్ చేయండి. ఒక సమస్య తీరడానికి 1000 దారులు ఉంటాయి. రెసిడెన్స్ దగ్గర వెళ్ళాలనుకునే ఆశ ఉన్నంత వరకే మీకు మా అవసరం. మేము బ్రతకాలంటే ఆశ ఎప్పటికీ చావకూడదు. ఇప్పుడు నా కోరిక తీర్చుకుంటారా? వచ్చే 2 నెలలకి సరిపడా ఆహారం ఇక్కడ ఉంది. మొత్తం నీకే. రెసిడెన్స్ నమ్మకు, లిబరేటర్స్ నమ్మకు. ఇంటిని జాగ్రత్తగా చూసుకో. ఇదే మానవ జాతి భవిష్యత్. ఆకలికి తినే కాలం పోయి కనిపించేదంతా తినే కాలం వచ్చింది. ఒకడు మనిషిని తింటున్నాడు, ఇంకొకడు వాడి నమ్మకాన్ని తింటున్నాడు. కేవలం బ్రతికితే సరిపోదు, మానవత్వంతో బ్రతకడం నేర్చుకోవాలి.